తెలంగాణలో జనసేన పార్టీ కార్యాలయం ఈ రోజైతే ప్రారంభించబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మనతో నివిత గారు అయితే ఉన్నారు. మాట్లాడిద్దాం. ఎలా అనిపిస్తా ఉంది ఈ రోజు పార్టీ కార్యాలయం చూస్తే? చాలా చాలా హ్యాపీగా ఉంది. జనసేనని తెలంగాణకే రానియమని అన్నారు. తెలంగాణలో జనసేన జెండా ఎగరదు అని అన్నారు. కానీ ఈ రోజు చూస్తే ఆ జెండా ఎగరబోతా ఉంది. ఎలా అనిపిస్తుంది? అంటే దేశంలో ఏ రాష్ట్రంలోకి ఏ పార్టీని రానియం అనేది కుదరదు అని వాళ్ళకి తెలుసు. ఆ బేసిక్ ఎడ్యుకేషన్ తోనే వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒక్కొక్కళ్ళు అయితే వేరే కంట్రీస్ లో కూడా చదువుకుని వచ్చారు, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో. సో ఇది కొన్ని అన్ఎడ్యుకేటెడ్ అంటే పాపం నాలెడ్జ్ లేని కొంతమంది ఆవేశాన్ని డైవర్ట్ చేసి దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారండి. బట్ ఇది రాజ్యాంగం ప్రకారం తప్పు అని అందరికీ తెలుసు. తప్పుని వాళ్ళు ప్రొపగండా చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ ఎథికల్ ఆల్సో. సో ఎథికల్ కానిది ఏది సర్వైవ్ అవ్వదు కదా. అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని మొత్తం కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ పాటు తను బీజేపీ చేతుల్లో కీలు బొమ్మగా మారుతా ఉన్నారు. తన సొంతగా తనకంటూ ఎజెండా లేదు పవన్ కళ్యాణ్కి అనే విధంగా విమర్శలు చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? సొంత ఎజెండా ఉంది కాబట్టే నేషనల్ పార్టీ గుర్తించింది. ఫస్ట్ మీ దగ్గర కేపబిలిటీ, మీ దగ్గర వర్త్ లేకపోతే వాళ్ళకేం పని? సెంట్రల్ వాళ్ళకేం పని? మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాల్సిన పని. ఇప్పుడు మరి మీకు కాంగ్రెస్ సెంట్రల్లో ఉన్నప్పుడు మరి మీరు వాళ్ళని ఒత్తినప్పుడు మీకు అది కరెక్ట్ అనిపించింది కదా. అదే పని ఇంకొకళ్ళు చేస్తే తప్పు అనిపిస్తుంది. అండ్ అజెండా కలిసాయండి. మెనీ టర్మ్స్, మెనీ వాల్యూ సిస్టమ్స్, మా జనసేన పార్టీ వాల్యూ సిస్టమ్స్ చాలా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండబట్టే ఫర్ ద సేక్ ఆఫ్ జనాలకి మంచి చేయడానికి ఎవరితో అయినా చేయగలపడం మంచి విషయమే. కాబట్టి వచ్చే ఎన్నికలలో జనసేన పోటీ ఉంటుందని కూడా ఖరారు అయిపోయింది. ఎట్లా ఉండబోతుందంటే ఏం చెప్తారు? పోటీ తప్పకుండా మంచిదండి. పోటీ తప్పకుండా ఉండాలి. అది రిజల్ట్ అనేది డిపెండ్స్ అపాన్ ఏరియా టు ఏరియా. ఆ ఏరియాలో ఎవరు కేపబుల్ ఉన్నారు. ఒక్కొక్కసారి పార్టీలకి సంబంధం లేకుండా క్యాండిడేట్స్ అడాసిటీతో విన్ అవ్వడం జరుగుతుంటుంది. సమ్ టైమ్స్ పార్టీ ఇంటిగ్రిటీతో విన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక సైన్స్. దాని గురించి నేను మాట్లాడలేను. బట్ డెఫినెట్లీ జనసేన పార్టీ, ఏ పార్టీ అయినా ఎన్నికల్లో ఉండడం ఆహ్వానించదగ్గ విషయం. పోటీ చేయడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే జనసేనలో జాయిన్ అయ్యి ప్రజలకి ఏమైనా చేద్దాం అనుకుంటున్నారండి. వై నాట్? వై షుడెంట్ వి? ఎందుకు వద్దు? ఆన్సర్ చెప్పండి, ఎందుకు వద్దు? వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు బి హియర్. ఇంకొక విషయం, మీరు కూడా సోషల్ మీడియాలో స్పందించారు. నిరంజన్ బాబు గురించి చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. కానీ దాన్ని కూడా రాజకీయంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు కావచ్చు, పేర్నేని నాని లాంటి వాళ్ళు కూడా చాలా విధాలుగా అక్కడ ఎవరో ఏదో అయితే అనారోగ్యం అయితే అన్నా నేనున్నాను అనుకుంటా వెళ్ళాడు అనే విధంగా కొంత వెటకారంగా చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళకి సమాధానం ఏంటి? ఇప్పుడు అన్న అని పిలిస్తే తమ్ముడు అని వెళ్ళాడు, అందులో తప్పే ఉందండి? అసలు ఇప్పుడు అన్న తమ్ముడు అనే పదాలలో తప్పే ఉంది? రేపొద్దున రాజస్థాన్ లో కూడా కళ్యాణ్ గారి ఫ్యాన్ ఎవరైనా ఇట్లా ఆయన నోటీస్కి వస్తే అక్కడ కూడా వెళ్తారు, గుజరాత్ కూడా వెళ్తారు, తెలంగాణకి ఏంటి, దేనికైనా ఏ ఊరైనా వెళ్తారు. డిపెండ్స్. మీరు చూసారు వరంగల్లో, మీరు మొన్న హన్మకొండలో చూసారు, కాలు పెట్టనివ్వు అన్న చోట కిక్కిరిసిపోయే క్రౌడ్ చూసారు. మీరు మనిషికి 500 1000 ఇచ్చినా అంతమంది రారు. మీ పార్టీలు అయితే ఇవ్వాలా? మీరు సభలు పెట్టి జనాలు రావట్లేదని కార్లోనే ఏసీ కార్లో కూర్చుని వెనక్కి వెళ్ళిపోయారు ఒక లేడీ పొలిటికల్ లీడర్. మీరు చూసే ఉంటారు రీసెంట్ గా. సో ప్రజలు ఆహ్వానిస్తుంటే మీరెవరు రావద్దనడానికి. అండ్ మీరు చెప్పిన నాని గారి గురించి ఐ డోంట్ వాంట్ టు టాక్ అండ్ మేక్ హిమ్ వెరీ బిగ్, బికాస్ ఆయన నెక్స్ట్ జనరేషన్స్ కి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారో నాకు తెలియదు. బట్ వెరీ డెరగేటరీ లాంగ్వేజ్. అంత డెరగేటరీ లాంగ్వేజ్ పొలిటికల్ గా ఒక లీడర్ రిప్రజెంట్ చేయడం అనేది వెరీ అన్ఫార్చునేట్. మన దురదృష్టం. ఒక కోరిక తీర్చడానికి కాదు, ఆయుష్ పోయడానికి. వాడిప్పుడు కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యంతో, కళ్యాణ్ గారు ఇచ్చిన సపోర్ట్ తో వాడు నిండు 100 ఏళ్ళు దీర్ఘాయుష్తో, ఆ హనుమంతుడు బ్లెస్సింగ్స్ తో చల్లగా ఉంటాడు. అది నా కోరిక. నేను చేసిన వీడియో కూడా దాని గురించే. వాడికి ధైర్యం ఇవ్వండి, అందరూ జాలి ఇవ్వకండి. ఒరే నీకు ఇలా అయిందిరా కాదు, నిరంజన్ నువ్వు బతుకుతావు. శ్రీరాముడు తలుచుకుంటే, ఆంజనేయ స్వామి తలుచుకుంటే పెద్ద పర్వతం చేత్తో మోసుకొచ్చారు. నీ దగ్గరికి పర్వతం తెచ్చిన మా పవన్ కళ్యాణ్ గారు
ఆ దేవుడు ఆశీస్సులు నిన్ను దీర్ఘాయుష్యుతో హ్యాపీగా ఉంటావు, మళ్ళీ నువ్వు డాన్స్ చేస్తావు, మళ్ళీ నువ్వు రీల్స్ చేస్తావు, కళ్యాణ్ గారి సినిమాలో యాక్ట్ చేస్తావు. ఐ లవ్ యూ రా. రైట్. ఇంకా తెలంగాణలో జనసేన అంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన సింగిల్ గా పోటీ చేస్తే అక్కడ ప్రజలు తిరస్కరించారు. తెలంగాణలో ఎట్లా ఉంటుందనే వాదన కూడా వస్తా ఉంది కదా. సింగిల్ గా పోటీ చేస్తే ఓట్లు పడతాయా, మీకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కానీ ఓట్లు పడే అంత లేవు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అది అప్పుడు ఇది ఇప్పుడు ఓన్లీ వన్ ఆన్సర్. అండ్ ఇప్పుడు సార్ ఏదైనా పవన్ గారు ఏదైనా ఓట్లు పడకపోతే భయపడిపోవాలా? ఓట్లు పడకపోతే ప్రశ్నించే హక్కు లేదా? ఇప్పుడు అపోజిషన్గా వస్తే కూడా పని చేద్దాం అనుకునే వాడికి అపోజిషన్గా ఇచ్చే పొజిషన్ కూడా వాడుకుంటాడు. ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు బీ ఇన్ అపోజిషన్ అండ్ క్వశ్చన్ వాట్ ఆల్ ద మిస్టేక్స్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ రాంగ్. సో మంచి చేద్దాం అనుకునేవాడు అపోజిషన్ గున్నా మంచి చేస్తాడు, మంచి చేయలేని వాడు విన్ అయినా 10 వచ్చినా ఏం చేయలేడు. అండ్ మీరు చెప్తున్న జనసేన ఓడిపోయిన పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. మేము రాజకీయంగా ఎదిగాం, మాకు ఇప్పుడు నేషనల్ గా పరపతుంది. వీఆర్ నవ్ ఏ నేషనల్ పార్టీ. జై జనసేన.